పుష్ప 2 ది రూల్ రిలీజ్ కు ఇంకా నెల రోజుల టైం కూడా లేదు. కానీ ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఐటెం సాంగ్ ఒక్కటి పెండింగ్ ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో శ్రీలీలతో ఈ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యుఎస్ఏ ప్రీమియర్ సేల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. పాన్ ఇండియా ప్రమోషన్స్ కోసం మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమా గురించి వచ్చిన ఓ రూమర్ ఇండస్ట్రీలో కలవరం రేపుతోంది. పుష్ప 2 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన 2 పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే డీఎస్పీతో కాకుండా థమన్తో ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు థమన్తో పాటుగా కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ కూడా బీజిఎం కోసం వర్క్ చేస్తున్నట్లుగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. దేవిశ్రీ బీజిఎం పట్ల హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే వేరే మ్యూజిక్ కంపోజర్స్ తో చేయించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఆల్రెడీ పుష్ప 2లో కొంత భాగానికి దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయగా మిగిలి ఉన్న భాగానికి థమన్, అజనీష్ లోకనాథ్ పనిచేస్తారని, ఇద్దరికీ వర్క్ డివైడ్ చేసి ఇచ్చారని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. బన్నీ, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో ఈ ముగ్గురిది హిట్ కాంబినేషన్. ఆర్య 2, పుష్ప 1 సినిమాల ఆల్బమ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. పుష్ప ది రైజ్ కోసం డీఎస్పీ ఇచ్చిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం అప్పట్లోనే నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కొన్ని చోట్ల మినహా సినిమాలు బీజిఎం ఏమంత గొప్పగా లేదనే విమర్శలొచ్చాయి. కానీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆ తర్వాత దేవిశ్రీకి నేషనల్ ఫిల్మ్ అవార్డు రావడంతో ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో, హైప్ ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మంచి సాంగ్స్ తో పాటుగా అద్దిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే పాటల విషయంలో దేవిశ్రీ ప్రసాద్ 100కి 100 మార్కులు అందుకున్నారట. కానీ బీజిఎం విషయంలో మాత్రం ఫుల్ మార్కులు స్కోర్ చేయలేకపోతున్నారట. అందుకే పుష్ప 1కు వినిపించిన కామెంట్స్ ఈ సీక్వెల్ కు వినిపించకూడదని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో కొట్టించాలని సుకు అండ్ టీం నిర్ణయించుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ఇతర ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ సమయం కూర్చోవడం కూడా దీనికి మరో కారణమని అంటున్నారు. మామూలుగా ఒకే సినిమాకి 3-4 మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేసే ట్రెండ్ బాలీవుడ్ లో ఉంది. సాంగ్స్ ఒకరు కంపోజ్ చేస్తే బీజిఎం ఇంకొకరు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి పాటకి ఒక సంగీత దర్శకుడిని కూడా పెట్టుకుంటారు. తెలుగులో కొన్ని సినిమాల విషయంలో అలాగే చేశారు. ఇప్పుడు పుష్ప 2లో పాటలు దేవిశ్రీ అందిస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం థమన్, అజనీష్ చేతిలో పెడుతున్నారని తెలుస్తోంది. థమన్ గతంలో అనేక చిత్రాలకు కేవలం బీజిఎం కోసం వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికైతే పుష్ప ది రూల్ స్కోర్ ను దేవిశ్రీ ప్రసాద్ తో కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయిస్తున్నారనే వార్తలపై ధృవీకరణ రాలేదు. ఏదేమైనా ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేసినా అవుట్పుట్ బావుంటే అదే చాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.